భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ మెరుపులతోటి, రెండవ టీ20 మ్యాచ్లో తిలక్ వర్మ ఒంటరి పోరాటంతో గెలిచిన టీమిండియా మూడవ టీ20 మ్యాచ్లో మాత్రము బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో ఓటమి చెందక తప్పలేదు. వరుణ్ చక్రవర్తి అద్భుత బౌలింగ్ తోటి అదరగొట్టినప్పటికీ బ్యాటర్లు కనీస పోరాట పటిమను కనబరచకపోవడంతో ఈ సిరీస్లో ఇంగ్లాండ్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రాజ్కోట్లో నిన్న జరిగిన మూడవ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ బెన్ డెకెట్ 28 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతోటి 51 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిస్తే, ఆల్రౌండర్ లియాన్ లివింగ్స్టోన్ 24 బంతుల్లో 1 ఫోరు ఏకంగా 5 సిక్సర్లతోటి 43 పరుగులు చేసి రాణించాడు. కెప్టెన్ జోస్ బట్లర్ 24 పరుగులు చేశాడు. మిగతా వారెవరూ పెద్దగా రాణించలేదు. ఇక భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో 5 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 171 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా 40 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలవగా, అభిషేక్ శర్మ 24 పరుగులు చేశాడు. మిగతా వారంతా 20 పరుగుల లోపే స్కోర్ చేశారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లు, బ్రైడెన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ చెరో 2 వికెట్లు తీస్తే, మార్క్ వుడ్, అదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో గెలుపుతోటి సిరీస్లో తొలి గెలుపును నమోదు చేసుకున్నటువంటి ఇంగ్లాండ్ ప్రస్తుతము సిరీస్లో 1-2 తేడాతోటి వెనుకబడి ఉంది. ఇక 4వ టీ20 మ్యాచ్ జనవరి 21 శుక్రవారం నాడు పూణేలో జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ విశేషాలలోకి వచ్చినట్లయితే, ఈ సిరీస్లో వరుసగా 3వసారి టాస్ గెలిచినటువంటి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వరుసగా 3వసారి బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో ఒకే ఒక మార్పు జరిగింది. హర్షదీప్ సింగ్కు రెస్ట్ ఇచ్చి అతని స్థానంలో మహమ్మద్ షమీని తుది జట్టులోకి తీసుకున్నారు. 14 నెలల తర్వాత మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్లోకి షమీ పునరాగమనం చేశాడు ఈ మ్యాచ్ తోటి. ఇక ఇంగ్లాండ్ టీంలో మార్పులేమీ జరగలేదు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ దిగినటువంటి ఇంగ్లాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా వేసినటువంటి 2వ ఓవర్లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఫిల్ సాల్ట్ 7 బంతుల్లో 1 ఫోర్ తోటి 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అలా ఇంగ్లాండ్ 7 పరుగులకి తన తొలి వికెట్ను కోల్పోయింది. అయితే 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ జోస్ బట్లర్తో కలిసి మరో ఓపెనర్ బెన్ డెకెట్ భారత బౌలర్లపైన ఎదురుదాడికి దిగాడు. ఎడాపెడా 4లు 6లతోటి విరుచుకుపడ్డాడు డెకెట్. షమీ వేసినటువంటి 3వ ఓవర్లో చివరి బంతికి 6 కొట్టిన డెకెట్ హార్దిక్ పాండ్యా వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు బాదాడు. వాషింగ్టన్ సుందర్ వేసినటువంటి 5వ ఓవర్లో సైతం డెకెట్ 2 ఫోర్లు ఓ సిక్సర్ కొట్టాడు. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఇంగ్లాండ్ 1 వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ఒకవైపు కెప్టెన్ బట్లర్ కాస్త నెమ్మదిగా ఆడుతూ సపోర్టు చేయగా, డెకెట్ రెచ్చిపోయాడు. రవి బిష్ణోయ్ వేసినటువంటి 7వ ఓవర్లో బట్లర్ సైతం వరుసగా 4-6 బాదాడు. వీరిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నటువంటి తీరు చూసినట్లయితే ఇంగ్లాండ్ ఈజీగా 200 పరుగులు చేస్తుంది అని అనిపించింది. అయితే వరుణ్ చక్రవర్తి వేసినటువంటి 9వ ఓవర్లో కీపర్ సంజు శాంసన్ పట్టినటువంటి ఓ అద్భుత క్యాచ్కు బట్లర్ అవుట్ అయ్యాడు. బాల్ ఎడ్జి తీసుకొని కీపర్ చేతిలో పడింది. శాంసన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దానిని అద్భుతంగా పట్టాడు. అయితే ఎంపైరు అవుట్ ఇవ్వలేదు. అంటే బాల్ ఎడ్జి తగలలేదు, డైరెక్ట్గా కీపర్ చేతిలో పడిందని చెప్పేసి ఎంపైర్ భావించడం జరిగింది. అయితే సంజు శాంసన్ మాత్రము చాలా కాన్ఫిడెంట్గా అవుట్ అని చెప్పడంతో రివ్యూ తీసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. రివ్యూలో బట్లర్ అవుట్ అని తేలింది. అలా 83 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తన 2వ వికెట్ను కోల్పోయింది. 22 బాల్స్ ఆడినటువంటి జోస్ బట్లర్ 1 ఫోరు 1 సిక్సర్ తోటి 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జోస్ బట్లర్ 24 పరుగులు మాత్రమే చేసినప్పటికీ డకెట్కు అద్భుతమైనటువంటి స్టాండింగ్ ఇవ్వడంతో వీరిద్దరి పార్ట్నర్షిప్పే మరి ఇంగ్లాండ్ విజయానికి కీలక పాత్ర పోషిందని చెప్పాలి. డకెట్, బట్లర్ ఇద్దరు కలిసి 2వ వికెట్కు 45 బంతుల్లోనే 76 పరుగులు జోడించారు. అక్షర్ పటేల్ వేసినటువంటి 10వ ఓవర్లో సింగిల్ తీయటం ద్వారా డకెట్ 26 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి ఓ భారీ షాట్ కొట్టినటువంటి డకెట్ లాంగ్ ఆన్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ త్వరగా వికెట్లను కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయాజాలానికి ఇంగ్లాండ్ బ్యాటర్లందరూ విలవిల్లాడారు. 8 పరుగులు చేసినటువంటి హ్యారీ బ్రోకు రవి బిష్ణోయ్ బౌలింగ్లో బౌల్డ్ కాగా, ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి వరుసగా 4 వికెట్లు తీశాడు. జేమీ స్మిత్ 6 పరుగులకు అవుట్ కాగా, జమీ ఓవర్టన్ డకౌట్ అయ్యాడు. బ్రైడెన్ కర్స్ 3 పరుగులకు అవుట్ అయితే, జోఫ్రా ఆర్చర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ వికెట్లన్నింటినీ కూడా వరుణ్ చక్రవర్తి తీశాడు. జోఫ్రా ఆర్చర్ అయితే తను బౌల్డ్ అయినటువంటి తీరుకు బిత్తరపోయాడు. బాల్ అలా ఎలా వచ్చిందంటూ ముఖం చిట్లించి చూశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ మరోవైపు 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి లియాన్ లివింగ్స్టోన్ మాత్రము భారీ షాట్లతోటి విరుచుకుపడ్డాడు. రవి బిష్ణోయ్ వేసినటువంటి 17వ ఓవర్లో 3 సిక్సర్లు బాదాడు లివింగ్స్టోన్.
24 బంతుల్లోనే 1 4 5 సిక్సర్లతోటి 43 పరుగులు చేసినటువంటి లివింగ్స్టోన్ చివరికి హార్దిక్ పాండ్యా వేసినటువంటి 18వ ఓవర్లో భారీ షాట్ కొట్టగా డీప్లో ధ్రువ్ జురెల్ క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. అలా ఇంగ్లాండ్ 9వ వికెట్ను కోల్పోయింది. ఒక దశలో ఒక వికెట్ నష్టానికి 83 పరుగులు చేసినటువంటి ఇంగ్లాండ్ ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయింది. 83 పరుగుల వద్ద 2వ వికెట్ను, 87 పరుగుల వద్ద 3వ వికెట్ను, 108 పరుగుల వద్ద 4వ వికెట్ను, 115 పరుగుల వద్ద 5-6 వికెట్లను, ఇక 127 పరుగుల వద్ద 7-8 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. సో ఇలా టపటపా వికెట్లను కోల్పోవడంతో ఒత్తిడికి గురైనటువంటి లివింగ్స్టోన్ వేగంగా ఆడేటటువంటి క్రమంలో 9వ వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి విజృంభించి వరుసగా 4 వికెట్లు తీయకపోతే మాత్రము ఇంగ్లాండ్ ఖచ్చితంగా 200కు పైగా పరుగులు చేసేదే. సో లివింగ్స్టోన్, అదిల్ రషీద్ వీళ్ళిద్దరు కలిసి 9వ వికెట్కు 20 పరుగులు జత చేస్తే అవన్నీ లివింగ్స్టోన్ చేసినటువంటి పరుగులే. చివరి వికెట్కు అదిల్ రషీద్, మార్క్ వుడ్ వీరిద్దరు కలిసి 24 పరుగులు జోడించడంతో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అంటే చివరి 2 వికెట్లకు ఇంగ్లాండ్ 20కి పైగా పరుగులను జోడించడంతో మరి ఇంగ్లాండ్ 171 పరుగులు చేసింది. లేకుంటే 150 పరుగులకే పరిమితమయ్యేదే. 10-11వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి అదిల్ రషీద్, మార్క్ వుడ్ వీరిద్దరూ చెరి 10 పరుగులతోటి నాట్అవుట్గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోర్ను సాధించగలిగింది. మొత్తంగా ఇంగ్లాండ్ ఈ 3 మ్యాచ్లలోనూ 20 ఓవర్లను ఆడగలిగింది. అంటే మొత్తంగా తొలి T20 మ్యాచ్లో ఆల్అవుట్ అయినప్పటికీ మొత్తం ఓవర్లను ఆడి చివరి బాల్కు ఆల్అవుట్ కావడం జరిగింది. ఇక తొలి T20లో 132 పరుగులు, రెండవ T20లో 165 పరుగులు చేసినటువంటి ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో 171 పరుగులు చేసింది. అంటే క్రమంగా మ్యాచ్కి తన బ్యాటింగ్ను మెరుగుపరుచుకుంటూ భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్ వెళ్ళిందని చెప్పాలి. ఇక 122 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. మార్క్ వుడ్ వేసినటువంటి 2వ ఓవర్లో అభిషేక్ శర్మ 2 4లు కొట్టగా జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి 3వ ఓవర్లో సంజు శాంసన్ అదిల్ రషీద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3 పరుగులు మాత్రమే చేసినటువంటి సంజు శాంసన్ మరోసారి సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. సో సంజు శాంసన్ వ్యవహారం ఎలా ఉందంటే కొడితే సెంచరీ లేదంటే సింగిల్స్ అన్నట్టుగా ఉంది. అలా 16 పరుగులకే ఇండియా తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక బ్రైడెన్ కార్స్ వేసినటువంటి 4వ ఓవర్లో 2 4లు కొట్టినటువంటి అభిషేక్ శర్మ అదే ఊపులో మరో భారీ షాట్ కొట్టపోయి జోఫ్రా ఆర్చర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 14 బాల్స్ ఆడినటువంటి అభిషేక్ శర్మ 5 4లతోటి 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేదు. 7 బాల్స్ ఆడినటువంటి సూర్య 1 4 1 సిక్సర్ తోటి 14 పరుగులు చేసి మార్క్ వుడ్ వేసినటువంటి 6వ ఓవర్లో తొలి బంతికి ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 48 పరుగుల వద్ద ఇండియా తన 3వ వికెట్ను కోల్పోయింది. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ అదిల్ రషీద్, జమీ ఓవర్టన్ వీరు చక్కగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కాస్త కష్టంగా మారింది. రెండో T20లో తన అద్భుత బ్యాటింగ్ తోటి ఇండియాకు ఒంటి చేత్తో విజయాన్ని అందించినటువంటి తిలక్ వర్మ ఈ మ్యాచ్లో మాత్రము రాణించలేకపోయాడు. 14 బాల్స్ ఆడిన తర్వాత తిలక్ వర్మ 1 4 1 సిక్సర్ తోటి 18 పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్లోనే బౌల్డ్ అయ్యాడు. సో 10 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 4 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. అంటే ఇండియా గెలవాలంటే మరో 10 ఓవర్లలో 94 పరుగులు చేయాలి. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తుండటంతో మిడిల్ ఓవర్లలో పరుగులు రావడం చాలా కష్టంగా మారింది. మరోవైపు 15 బాల్స్ ఆడినటువంటి వాషింగ్టన్ సుందర్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో 85 పరుగులకే ఇండియా సగం వికెట్లను కోల్పోయింది. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వీరిద్దరూ క్రీజ్లో ఉన్నప్పటికీ వేగంగా ఆడలేకపోయారు. ఒకరు వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తే మరొకరు టెస్ట్ తరహాలో బ్యాటింగ్ చేసినట్లుగా అనిపించింది. దీంతో చేయాల్సినటువంటి రన్ రేటు భారీగా పెరిగింది. సో ఒకవైపు హార్దిక్ పాండ్యా భారీ షాట్లకు ప్రయత్నిస్తున్నప్పటికీ అవి మిస్ కావటమో లేదా ఫీల్డర్ల దగ్గరకు పోవటమో జరుగుతుంది. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 5 వికెట్ల నష్టానికి కరెక్ట్గా 100 పరుగులు చేసింది. ఇంకా గెలవాలంటే చివరి 5 ఓవర్లలో 72 పరుగులు చేయాలి. అంటే ఓవర్కు సగటున 14.4 చొప్పున పరుగులు చేయాలి. బ్రైడెన్ కర్స్ వేసినటువంటి 16వ ఓవర్లో అక్షర్ పటేల్ కొట్టినటువంటి ఒక 4తో కలిపి 8 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక చివరి 4 ఓవర్లలో 64 పరుగులు కావాలి ఇండియా విజయం సాధించాలంటే. అంటే ఓవర్కి 16 చొప్పున పరుగులు చేయాలి. మార్క్ వుడ్ వేసినటువంటి 17వ ఓవర్లో తొలి బంతికి హార్దిక్ పాండ్యా 6 కొట్టగా చివరి బాల్కు అక్షర్ పటేల్ 4 కొట్టడంతో ఆ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. ఇక ఇండియా విజయానికి చివరి 3 ఓవర్లలో 50 పరుగులు చేయాలి. అయితే జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి 18వ ఓవర్లో అదిల్ రషీద్కు క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు. 16 బాల్స్ ఆడినటువంటి అక్షర్ పటేల్ 2 4లతోటి 15 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా క్రీజ్లో ఉన్నప్పటికీ వేగంగా పరుగులు చేయలేకపోయాడు. ఆర్చర్ వేసినటువంటి 18వ ఓవర్లో 9 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక ఇండియా విజయానికి చివరి 2 ఓవర్లలో 41 పరుగులు కావాలి. అయితే జమీ ఓవర్టన్ వేసినటువంటి 19వ ఓవర్ తొలి బంతికే భారీ షాట్ ఆడినటువంటి హార్దిక్ పాండ్యా బట్లర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో
ఇండియా ఓటమి దాదాపుగా ఖాయమైంది. 35 బాల్స్ ఆడినటువంటి హార్దిక్ పాండ్యా 1 4 2 సిక్సర్లతోటి 40 పరుగులు చేశాడు. సో హార్దిక్ పాండ్యా 40 పరుగులు చేసినప్పటికీ వేగంగా ఆడలేకపోయాడు. ఒక రకంగా వన్డే తరహాలోనే ఆడాడని చెప్పాలి. ఇక చివర్లో ఓ 6 కొట్టినటువంటి మహమ్మద్ షమి అదే ఓవర్ చివరి బంతికి హ్యారీ బ్రూక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక బ్రైడెన్ కర్స్ వేసినటువంటి చివరి ఓవర్లో తొలి బంతికే ధ్రువ్ జురెల్ కీపర్ ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ చివరి ఓవర్లో 5 పరుగులు మాత్రమే రావడంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయడంతో 26 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. సో ఈ మ్యాచ్లో తన అద్భుత బౌలింగ్ ప్రదర్శించినటువంటి వరుణ్ చక్రవర్తి, ఇండియన్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంటే ఓడిపోయినటువంటి జట్టుకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించడం అనేది చాలా చాలా అరుదు. అయితే వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీసినప్పటికీ ఇండియా ఓడిపోవడం అనేది ఈ ఓటమి, ఈ వైఫల్యము పూర్తిగా బ్యాటర్లతే బాధ్యత అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్ ఫిల్ సాల్ట్ 7 బంతుల్లో 1 4 తోటి 5 పరుగులు మాత్రమే చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ బెన్ డకెట్ 28 బంతులు ఎదుర్కొని 7 4లు 2 సిక్సర్లతోటి 51 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బెన్ డకెట్ ఈ మ్యాచ్ మొత్తంలో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ జోస్ బట్లర్ 22 బంతులు ఎదుర్కొని 1 4 1 సిక్సర్ తోటి 24 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో సంజు శాంసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హ్యారీ బ్రూక్ 10 బంతులు ఎదుర్కొని 8 పరుగులు మాత్రమే చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్లో బౌల్డ్ అయితే లియాన్ లివింగ్స్టోన్ 24 బంతులు ఎదుర్కొని 1 4 5 సిక్సర్లతోటి 43 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ధ్రువ్ జురెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. లివింగ్స్టోన్ చాలా వేగంగా ఆడి ఇంగ్లాండ్ కొంచెం భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ జట్టులో సెకండ్ టాప్ స్కోరర్గా, మ్యాచ్ మొత్తంలోనే సెకండ్ టాప్ స్కోరర్గా నిలిచాడు లివింగ్స్టోన్. ఇక జేమీ స్మిత్ 4 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 6 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ధ్రువ్ జురెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే జేమీ ఓవర్టన్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక బ్రైడెన్ కర్స్ 4 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే జోఫ్రా ఆర్చర్ 2 బంతులు ఎదుర్కొని వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో అబ్దుల్ రషీద్ 9 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 10 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే మార్క్ వుడ్ 10 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇక ఇండియన్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీస్తే హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ వీరిద్దరూ చెరో 1 వికెట్ తీయడం జరిగింది. అయితే రవి బిష్ణోయ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఓవర్కి సగటున 11.5 చొప్పున 46 పరుగులు ఇవ్వడం జరిగింది. అభిషేక్ శర్మ తను వేసినటువంటి ఒకే ఓవర్లో 4 పరుగులు ఇచ్చాడు. ఇక మహమ్మద్ షమి దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసినటువంటి మహమ్మద్ షమి 3 ఓవర్లు బౌలింగ్ చేసి 25 పరుగులు ఇచ్చి పర్వాలేదు అనిపించాడు. వికెట్లు తీయకపోయినప్పటికీ పర్వాలేదు అనిపించాడు. హార్దిక్ పాండ్యా కూడా పూర్తి ఓవర్ అంటే తన కోట పూర్తి ఓవర్లు 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. పర్వాలేదు, మంచిగానే బౌలింగ్ వేశాడని చెప్పాలి. ఇక ఆ తర్వాత 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలగడంతో 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓపెనర్ సంజు శాంసన్ 6 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అదిల్ రషీద్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా మరొక ఓపెనర్ అభిషేక్ శర్మ 14 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతోటి 24 పరుగులు చేసి బ్రైడెన్ కర్స్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 7 బంతులు ఎదుర్కొని 1 4 1 సిక్సర్ తోటి 14 పరుగులు చేసి మార్క్ వుడ్ బౌలింగ్లో కీపర్ ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ 14 బంతులు ఎదుర్కొని 1 4 1 సిక్సర్ తోటి 18 పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక హార్దిక్ పాండ్యా 35 బంతులు ఎదుర్కొని 1 4 2 సిక్సర్లతోటి 40 పరుగులు చేసి జమిన్ ఓవర్టన్ బౌలింగ్లో జోస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా ఇండియా బ్యాటింగ్లో టాప్ స్కోరర్గా నిలిచినప్పటికీ వేగంగా ఆడలేదు. 35 బంతులు ఆడి 40 పరుగులు చేశాడు. ఇక వాషింగ్టన్ సుందర్ అయితే టెస్ట్ మ్యాచ్ తరహాలో 15 బంతులు ఆడి కేవలం 6 పరుగులు మాత్రమే చేసి జమిన్ ఓవర్టన్ బౌలింగ్లో జోస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ కూడా 16 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 15 పరుగులు మాత్రమే చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అదిల్ రషీద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ధ్రువ్ జురెల్ 4 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి బ్రైడెన్ కర్స్ బౌలింగ్లో కీపర్ ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మహమ్మద్ షమి 4 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 7 పరుగులు చేసి జమీన్ ఓవర్టన్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే చివర్లో రవి బిష్ణోయ్ 3 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 4 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా వరుణ్ చక్రవర్తి 2 బంతులు ఎదుర్కొని 1 పరుగుతోటి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జమిన్ ఓవర్టన్ 3 వికెట్లు తీసి రాణిస్తే జోఫ్రా ఆర్చర్, బ్రైడెన్ కర్స్ చెరో 2 వికెట్లు, మార్క్ వుడ్, అదిల్ రషీద్ చెరో వికెట్ తీయడం జరిగింది. ముఖ్యంగా అదిల్ రషీద్
స్పిన్నర్ ఆదిల్ రషీద్ అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులను బాగా కట్టడి చేయడం జరిగింది. జమీన్ ఓవర్టన్, ఆ తర్వాత బ్రైడెన్ కర్స్ కూడా పరుగులను బాగానే నియంత్రించడం జరిగింది. సో దీంతో ఇంగ్లాండ్ ఈ సిరీస్లో తొలి విజయాన్ని నమోదు చేసుకోగలిగింది. అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు మాత్రము ఇండియన్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి వచ్చింది. ఇక ఈ సిరీస్లో 4వ T20 మ్యాచ్ ఎల్లుండి అంటే జనవరి 31 శుక్రవారం నాడు పూణేలో జరగబోతుంది.